నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు అభివృద్ధి కోసమై పట్టుదలతో వ్యవహరిస్తుంటారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వృత్తి వ్యాపార కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ధ్యానము చేసుకోవటం మంచిది. వృషభ రాశి వారు వ్యవహారిక పరమైనటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రతతో వ్యవహరిస్తూ ఉండాలి. కొన్ని వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఆప్తులకు చెప్పుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. అపరిచితుల పట్ల ఆచితూచి వ్యవహరించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని తులసీ దళములతో పూజించాలి. మిథున రాశి వారు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతలు పెరుగుతుంటాయి. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు తాము చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంటారు. మీ యొక్క కష్టము ఫలిస్తూ ఉంటుంది. పనులన్నీ కూడా సానుకూలమవుతాయి. పెద్దవారి యొక్క అనుగ్రహము అనుకూలతలు మీకు ఉపయోగపడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గంగాదేవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గంగా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వారు వృత్తి ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో గట్టి పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటారు. మీ కృషి త్వరలో ఫలించబోతుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సకాలంగా పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తికేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్కంద షష్ఠి కవచమును పారాయణం చేయండి. కన్యారాశి వారు కార్యసిద్ధిని కలిగి ఉంటారు. పనులన్నీ కూడా ఉత్సాహంగా పూర్తి అవుతాయి. వేరు రూపాలలో ఆశించినటువంటి పనులలో వేగవంతంతో కూడిన ప్రయోజనాలు పొందుతుంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయాలి. తులారాశి వారు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్న కొన్ని పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. మీ అంచనాలు నిజమవుతుంటాయి. నూతన విషయాల్లో ఆశించిన విధంగానే శుభ ఫలితాలు పొందుతుంటారు. ప్రశాంతతతో కూడినటువంటి నిర్ణయాలు ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణ స్వామి వారికి తులసి అర్చన నిర్వహించాలి. వృశ్చిక రాశి వారు వ్యవహారిక విషయాల్లో అనుకూలతలు పొందుతారు. ఆర్థిక లాభాలు ఉన్నాయి. వాహనాలు కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది. ఆత్మీయులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ రుద్రాష్టకమును పారాయణం చేయటం మంచిది. ధనుసు రాశి వారు లక్ష్యాల సాధన కోసం తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. ప్రణాళికలను రూపొందించుకుంటారు. ఖర్చులు పెరుగుతుంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వేదవ్యాస మహర్షి స్వామివారు. మీరు చేయవలసిన పూజ వ్యాస స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వారు ఈరోజు వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రారంభంలో కొన్ని ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి. మొండి ధైర్యంతో ముందుకు వెళతారు. వేరు రూపాలలో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు.
మీరు చేయవలసిన పూజ గణపతి స్తోత్రమును పారాయణం చేసి గరికను సమర్పణ చేయండి. కుంభరాశి వారు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించుకునేందుకు తీవ్రంగా కష్టపడుతుంటారు. రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. ఉద్యోగపరంగా జాగ్రత్తగా ఉండండి, లేదంటే అనవసరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. వ్యక్తిగత కార్యక్రమాలను స్వయంగా పూర్తి చేయండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామనామాన్ని అధికంగా జపం చేసుకుని స్వామివారికి వడపప్పు పానకమును నివేదన చేయండి. మీనరాశి వారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో కుటుంబ కార్యక్రమాల గురించి చర్చిస్తూ ఉంటారు. ఆలోచనలు నిలకడగా ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహ సరస్వతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.